సో హాయ్ హలో అస్సలం వాలేకుం అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి వడ పులుసు అండి. సో వడ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నానబెట్టిన పచ్చెనగపప్పు, వెల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాల్ట్. సో దానికి కావాల్సిన ఒక ఉల్లిపాయలండి, ఒక 4 ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. అలాగే వచ్చేసి పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమోటాలు, కొత్తిమీర. సో ఇలా గ్రైండ్ చేసుకున్నామండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత వచ్చేసి సన్నగా తరిమిన వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. సో ఈ మొత్తాన్ని వేసుకుంటున్నాం మనము. కలుపుకోవాలి, మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవాలండి. సో జార్ తీసుకున్నామండి. సో జార్లో వచ్చేసి కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్స్ కొబ్బరి పేస్ట్ వేసుకున్నాము. కారం పొడి అండి, 2 స్పూన్స్ కారం, వన్ స్పూన్ ధనియాల పొడి, సో జీరా మెంతుల పౌడర్ అండి కొద్దిగా వేసుకుంటున్నాము. టర్మరిక్ పౌడర్. సో ఒక ఉల్లిపాయ వేసుకున్నాము, మీడియం సైజ్ ఉల్లిపాయ. సో స్టవ్ మీద కడాయి పెట్టుకున్నామండి. సో ఆయిల్ వేసుకున్నాము. సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత వచ్చేసి మనము వడలు వేసుకోవాలండి. సో పులుసులోకండి చిన్న సైజు వడలు అయితే బాగుంటుందండి. సో ఇలా మనము చిన్న సైజులో ఇలా అద్దుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిందండి. సో మనము వడల్ని వేసుకుంటున్నాము. సో మనం ఇలా సిమ్లో బాగా కాచుకోవాలండి వడలని. సో ఇలా సిమ్లో పెట్టి మనం ఉడకబెట్టామనుకోండి, సో వడ వచ్చేసి లోపల బాగా కాలుతుందండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నామండి. సో ఆయిల్ వేసుకుంటున్నాము. సో చూడండి, ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత వచ్చేసి ఆవాలు వేసుకున్నాము. జీలకర్ర, సో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు. సో ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి. బాగా కలుపుకోవాలి. సో తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సో ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గాయండి. సో మగ్గిన తర్వాత వచ్చేసి మనము కట్ చేసుకున్న టమోటాలు వేసుకున్నాము. సో టమోటాలు కూడా ఇలా బాగా మగ్గనివ్వాలండి. సో బాగా మగ్గాయి చూడండి ఒకసారి. సో అలాగా మనం మసాలా వేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. సో పచ్చి వాసన వెళ్ళేంత వరకు వచ్చేసి మనం బాగా ఉడకనివ్వాలి. సో వడల్ని ఇలా కాల్చుకోవాలండి, శనగపప్పు వడల్ని. సో ఇలా బాగా ఉడికిందండి. తర్వాత వచ్చేసి మనము కొత్తిమీర వేసుకున్నాము. సో నానబెట్టిన చింతపండు రసం అండి.
సో తగినంత వాటర్ వేసుకున్నాము. సో వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి. సో ఇలా బాగా ఉడికిందండి పులుసు. సో తర్వాత వచ్చేసి మనము వడలు వేసుకుంటున్నామండి. సో అలాగే ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకుంటున్నామండి. సో ఇలా బాగా కలుపుకోవాలండి. సో 10 నిమిషాల సిమ్లో మనము ఉడకబెట్టుకున్నామండి. సో చూడండి ఇలా బాగా ఉడికాయండి. సో ఫైనల్లీ మనకు వచ్చేసి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలంటే మీరు కామెంట్స్ చేయండి. సో ఖచ్చితంగా మేము చేస్తాము. ఓకే, బాయ్.